అయితే ఇప్పుడు మనం కొన్ని జీవితంలో కొన్ని డెసిషన్స్ తీసుకుంటామండి. అవి ఎలా ఉంటాయంటే ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడో లేకపోతే అది గుడ్ ఆర్ బ్యాడ్ కొన్నిసార్లు ఏం చేస్తామంటే జీవితాన్ని ప్లాన్ చేసుకుంటాం. అన్‌ప్లాన్డ్‌గా ఉన్న జీవితాన్ని లేదు అలా ఉండడం వల్ల ఇలా జరిగింది కాబట్టి ప్లాన్ చేసుకుందాం అనుకుంటాం. కొన్ని ఏం చేస్తామంటే ప్లాన్డ్ ఏం లేదు స్పాంటేనియస్‌గా వెళ్ళిపోదాం అని. సో మరి మీ జీవితంలో ఇప్పుడు ఈ పాయింట్‌లో మీరు గత కొద్ది కాలంలో జరిగిన దాంట్లో మీరు తీసుకున్న నిర్ణయం నెక్స్ట్ స్టెప్ ఏంటి లైఫ్‌కి? ఏది రిగ్రెట్ అవ్వకూడదు అంటే నేను ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. అది వర్కౌట్ అవ్వలేదు అంటే దానికి ఏదో ఒక అల్టీరియర్ రీజన్ ఉండుంటుంది అని నేను బిలీవ్ చేస్తా. ఐ బిలీవ్ దట్ ఐఎమ్ యూనివర్సెస్ ఫేవరెట్ చైల్డ్ అని నేను బిలీవ్ చేస్తా. ఎవరికి అవుతుంది నాకు కాకపోతే అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది సుమి అన్నట్టు. జస్ట్ నా మీద నాకున్న నమ్మకం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. I should be my biggest supporter. I should be my biggest fan. అది నేను గట్టిగా తీసుకున్న డెసిషన్. ఎవరు అంటే ఐ షుడ్ నాట్ లెట్ అంటే నాకు ఇంకెవరు వాలిడేషన్ అక్కర్లేదు, నాకు నేను చాలు అన్న డెసిషన్ నేను తీసుకున్నా. నాకు నా మనసాక్షికి నేను పర్ఫెక్ట్ 100%.